అమెరికాలో బిజీగా తెలంగాణ సీఎం పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ అన్న రేవంత్ రెడ్డి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న నేతలు. మెడికల్ సీట్లలో స్థానికతపై కేటీఆర్ విమర్శలు. జీవో 33ని కొనసాగించామన్న మంత్రి దామోదర్. నేడు బాపట్లకు చంద్రబాబు నాయుడు చేనేత దినోత్సవంలో పాల్గొననున్న ఏపీ సీఎం. బాపట్ల జిల్లా చీరాలలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన. సభా ప్రాంగణం పరిశీలించిన మంత్రి సవిత. జగన్ కు 980 మందితో భద్రతెందుకు, రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్ అన్న అనిత. మదనపల్లెలో ఫైళ్ల దహనం కేసు సిఐడికి ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ తిరుమలరావు. డ్రోన్ ఎగరేసిన కేసులో కేటీఆర్ పై కేసు నమోదు, అనుమతి లేకుండా చేశారని ఫిర్యాదు. నిర్మల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, సమస్యలు పరిష్కరిస్తామన్న మహేశ్వర్ రెడ్డి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు ప్రాణహాని ఉంది, ప్రభుత్వ పెద్దలు బెదిరించారన్న డాక్టర్ సంజయ్. అసెంబ్లీలో కాకుల మధ్య కోకిల లాంటి వాడు సాంబశివరావును కీర్తించిన సిపిఐ నారాయణ. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు టాక్. టీజీ వ్యవసాయ శాఖలో ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగులు, బదిలీకి సస్సేమీరా అంటున్న ఎంప్లాయీస్. నంద్యాల జిల్లా డోన్ వద్ద గుంతలమయంగా హైవే, ప్యాచ్ వర్కులతోనే సరిపెడుతోన్న అధికారులు. హనుమకొండలో గంటలోనే కిడ్నాప్ కేసు ఛేదన, బిస్కెట్ ఇస్తారని రైల్వే ఉద్యోగి కర్మిలియస్ కిడ్నాప్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల సోదాలు, భారీగా నల్లబెల్లం పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. రెండు కొండల మధ్య పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, సోమశిల అందాలు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు. రాష్ట్రపతికి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం, భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్న ముర్ము. మినిమం బ్యాలెన్స్ లేని బ్యాంకు ఖాతాలకు ఫైన్, 8500 కోట్లు వసూలు చేశామన్న నిర్మల. మా స్థానంలో కూర్చోండి, ఒత్తిడి తెలుస్తుంది, న్యాయవాదిపై సుప్రీంకోర్టు సీజేఐ ఆగ్రహం. హసీనా షేక్ విమానం ఎక్కడికి పోయింది, బంగ్లా విమానాలను ట్రాక్ చేస్తున్న నెటిజన్లు. ఒలింపిక్స్ లో భారత్ కు 4వ పతకం ఖాయం, 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు వినేష్ ఫోగట్. జావెలిన్ త్రోలో ఫైనల్ కు చేరుకున్న నీరజ్, క్వాలిఫికేషన్ రౌండ్ లోనే అద్దరగొట్టిన చోప్రా. ఒలింపిక్ సెమీస్ లో పోరాడి ఓడిన భారత హాకీ జట్టు ఈ నెల 8న స్పెయిన్ తో కాంస్యం కోసం పోరాటం.